పిల్లరా, శతాబ్దాలుగా మనము ఉప్పును ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటాం. అనేక రకాలుగా అది మనకు ఉపయోగపడుతూ ఉంది. ఉప్పు మనకి ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే ఉప్పు మాంసానికి రాసినప్పుడు, దేనికైనా రాసినప్పుడు అది పాడవ్వకుండా ఒక ప్రిజర్వేటివ్గా ఉప్పు సహాయపడుతుంది. చాలాసార్లు ఆరోగ్య విషయంలో మనం ఉప్పును ఉపయోగిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదండి, ఉప్పు రుచిని ఇస్తుంది. అందుకే సామెత చెప్తుంటారు, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట ఉప్పు. ఉప్పు వేయకపోతే దేంట్లో కూడా రుచి లేదు ప్రిలారా. ఇప్పుడు ఉప్పు గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నామో అని మీరు అనుకుంటున్నారేమో. వాక్యం పలుకుతా ఉంది, కొలసి రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నాము, నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి, అది రుచికరంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. లెట్ యువర్ వర్డ్స్ బి గ్రేషియస్ సీజన్డ్ విత్ సాల్ట్ అని బైబిల్ చెప్తా ఉంది. అంటే ఒక మాటని ఉప్పుతో పోలుస్తున్నామన్నమాట. ఎందుకు ఒక పోలికని చేస్తున్నామంటే పిల్లరా, ఉప్పు ఎలాగైతే జీవాన్ని ఇస్తుందో, ఉప్పు ఎలాగైతే ఒక ఫ్లేవర్ని ఇస్తుందో, మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఒక ఫ్లేవర్ని ఇవ్వాలండి. ఉప్పు ఎలాగైతే ఒక ప్రిజర్వేటివ్గా పాడవ్వకుండా, అది మనం దేనికైతే ఉప్పును రాసి పెడతామో అది ఎట్లా ప్రిజర్వ్ చేస్తుందో, అలా మన మాటలు సంబంధాలన్నీ ప్రిజర్వ్ చేయాలి. మన మాటలు మనుషుల్ని ప్రిజర్వ్ చేయాలి ప్రిలారా. అది ఒక కాపాడుతున్న ఒక వస్తువులాగా ఉప్పు పనిచేసినట్లు మన మాటలు కూడా ఇతరులని మనతో నిలిచి ఉండేటట్టు ఆ మాటలు సహకరించాలి. ఎలాగైతే ఉప్పు ఆరోగ్యాన్ని ఇస్తుందో అలాగే మాటలు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. వాక్యం ఏం సెలవిస్తుందంటే, మంచి మాటలు ఎముకలకి బలాన్ని ఇస్తాయంట, మంచి మాటలు ముఖానికి వెలుగునిస్తాయంట. అలాగే ఒక మనిషి మంచిగా మాట్లాడుతుంటున్నప్పుడు ఆ మాట ఒక ఔషధంలాగా మారి మనుషుల్లో పనిచేస్తూ ఉంటుందంట పిల్లరా. ఈరోజు అందుకే బైబిల్ గ్రంథము మాటని ఉప్పుతో పోలుస్తుంది. ఒక దానిపైన మనం ఉప్పు వేసినప్పుడు అది ఎలా ఒక మంచి సువాసనని, ఒక రుచిని ఇస్తుందో, నువ్వు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు పిల్లారా, ఎంతమంది మాట్లాడినా నీ మాటలో ఆ ప్రత్యేకత ఉండాలి, నీ మాటలో ఆ రుచి ఉండాలి.